ప్రభాస్ 'కల్కి' మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నారా? అయితే మీకొక అలర్ట్. మీరు బుక్ చేస్తున్న 'కల్కి' చిత్రం ప్రభాస్ 'కల్కినా' లేక డాక్టర్ రాజశేఖర్ 'కల్కినా' చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలేమైందంటే వీడియోలోకి వెళ్లే ముందు మీరు కూడా 'కల్కి' టికెట్లు బుక్ చేసుకునే విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యారా? అవును. బి కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఒకే పని మీదున్నారు. తెలంగాణలో 'కల్కి 2898 ఏడీ' బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో అందరూ బుక్ మై షో మీద పడ్డారు. క్షణాల్లో టికెట్లు సేల్ అవుతున్నాయి. అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. అయితే 'కల్కి' అని కొట్టబోయి కంగారులో రాజశేఖర్ 'కల్కి' సినిమా కూడా లిస్ట్‌లోకి వచ్చేస్తోంది. ఈ మూవీని కూడా బుక్ మై షో చూపించేస్తోంది. 'కల్కి' అంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ప్రభాస్ 'కల్కి' అనుకుంటారు. అలా అనుకునే చాలా మంది ఫ్యాన్స్ దాన్ని బుక్ చేసుకున్నారు. తీరా చూస్తే వారంతా నోరెళ్లబెట్టే పరిస్థితి వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరు 'కల్కి' అనే పదం విన్నా, చూసినా అది ప్రభాస్, నాగ్ అశ్విన్ తీసిన 'కల్కి 2898 ఏడీ' అనే ట్రాన్స్‌లోనే ఉంటారు. ఇక తెలంగాణలో ఆల్రెడీ 'కల్కి 2898 ఏడీ' బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. 5 షోలకు ఇక్కడ అనుమతి లభించింది. అన్ని చోట్ల 5 గంటలకే షోలు పడుతున్నాయి. అయితే బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ దాని మీద దాడి చేశారు. 'కల్కి' అని అక్కడ సెర్చ్ చేస్తున్నారు, బుకింగ్స్ చేస్తున్నారు. ఏకంగా కొన్ని ఏరియాల్లో 6 షోలు కూడా ఫుల్ అయిపోయాయి. తీరా చివరకు చూస్తే అది రాజశేఖర్ 'కల్కి' అని తెలుసుకుని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్‌ను త్వరగా బుక్ చేసుకోవాలన్న తొందరలో అభిమానులు ఏ సినిమాకు బుక్ చేసుకున్నామన్నది కూడా గమనించలేదు. అయితే దీనిపై బుక్ మై షో నుంచి వివరణ కోరగా సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. రాజశేఖర్ 'కల్కి' టికెట్లనే 'కల్కి 2898 ఏడీ' టికెట్లనే భావిస్తాం. ఆ టికెట్ చూపించే మీరు ప్రభాస్ 'కల్కి' సినిమా చూడవచ్చు అంటూ తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై నటుడు రాజశేఖర్ కూడా స్పందించారు. 'కల్కి' టికెట్ల విషయంపై నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అలాగే ప్రభాస్, అశ్విని దత్‌తో పాటు 'కల్కి 2898 ఏడీ' చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో కొందరు హీరోలు నటించిన సినిమా పేర్లనే తాజాగా కొన్ని చిత్రాలకు పెడుతున్నారు. 80, 90వ దశకంలో వచ్చిన అనేక హిట్ చిత్రాల పేర్లను ఇటీవల కొందరు యువ హీరోలు తమ మూవీస్‌కి పెట్టుకున్నారు. కొన్ని సినిమా పేర్లు వివాదం కావడంతో వాటికి ముందు లేదా వెనుక ఏదో ఒక ట్యాగ్ లైన్ వినియోగించి విడుదల కూడా చేశారు. ఇప్పుడు 'కల్కి' పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో 'కల్కి' పేరుతో 3 సినిమాలు ఉన్నాయి. 2019లో రాజశేఖర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కల్కి'. దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక మలయాళంలో టొవినో థామస్ 'కల్కి' పేరుతో పోలీస్ డ్రామాలో నటించారు. ప్రస్తుతం ఇది ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 27న ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' రానుంది. అమితాబ్, దీపికా పదుకునే, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ నిర్మించారు. మొత్తానికి 'కల్కి' టికెట్ల బుక్ చేసుకున్నా మీరు సినిమా చూడొచ్చని థియేటర్ల ఓనర్లైతే క్లారిటీ ఇచ్చేశారు.